చాలా అద్భుతంగా వచ్చిందండి పాట. ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య పాత్ర మరొక వ్యక్తిది ఉంది. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కె ధర్మశాలి. నిజంగా నేను చాలా బాగా నమ్ముతాను తమ్ముడిని, ఎందుకంటే బలిదానం అనే అద్భుతమైన సాంగ్ నాకు ఇచ్చినప్పుడే తమ్ముడిలో ఉన్న టాలెంట్ నేను గుర్తించాను. ఇక లైఫ్లో నేను ఏ పాట చేసినా ధర్మశాలి తమ్ముడితోనే నేను ఆ పాటలు చేయిస్తాను. ఎందుకంటే జాన్సన్ అన్న తర్వాత అంత సామర్థ్యం నాకు తమ్ముడిలోనే కనిపించింది. చూశారుగా, జాన్సన్ అనే సాంగ్ లాగే ఉందా, ఆయన చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందా? అలాగే ఉందన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. తమ్ముడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ రెండు పాటలు, నేను రాసిన ఈ రెండు పాటలకు తమ్ముడు సింగిల్ ఎంపీ తీసుకోకుండా మ్యూజిక్ చేశాడు. రూపాయి తీసుకోలేదు. అయిందల్లా సింగర్కి, తర్వాత స్టూడియోకి, అంతే. నా రెండు పాటలు మాత్రం తమ్ముడు ఏమీ తీసుకోకుండా చేశాడు. చాలా సంతోషం. ప్రియులరా, మరి ఈ సమయంలో ఈ పాటలు రాసింది నేను, శ్యామ్ గారు అయితే ఈ పాటలకు మ్యూజిక్ ధర్మశాలి ఇస్తే ఇంత విజువల్స్, ఇంత ఎఫెక్ట్తో, ఇంత అద్భుతంగా యూనివర్సిటీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ధీటుగా ఇంత అద్భుతంగా రావడానికి ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఒక ఆయన ఉన్నాడంటే, ఆయన చూస్తే మరి ఇతన అంటారు మీరు. ఏంటి ఇతన ఎంత చేశాడంటే, అవును అతనే అంత చేశాడు. ఆ వ్యక్తిని ఒకసారి వేదిక మీద పిలుస్తున్నాను. మిస్టర్ క్రాంతి కుమార్. చూడండి, చాలా పెద్ద మనిషి, చాలా లావుగా, చాలా హైట్గా ఉంటాడు. వేదిక మీదకి రాను, గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలా చిన్న పిల్లాడండి, చూసారా, గాలికి ఎగిరిపోతున్నాడు. కానీ వాడిలో ఉన్న టాలెంట్ అండి అద్భుతం, చాలా అద్భుతమైన టాలెంట్. ఆహర్నిశలో శ్రమిస్తాడు. చాలా చిన్న ల్యాప్టాప్లో, చిన్న సిస్టంలో ఏమండి ఒక 5 నిమిషాలు బిట్టికి 24 గంటలు కష్టపడేవాడు పాపం. మరి అతనిలో ఉన్న టాలెంట్ చూసి నేనే ఒక సిస్టమ్ ఇచ్చాను. సిస్టమ్ ఇచ్చిన దగ్గర నుంచి అద్భుతాలు చేస్తున్నాడు. వెరీ గుడ్ నాన్న. మరి ఇంత మంచి వర్క్ చేస్తున్నందుకు ఇతనికి సహకారిగా మరొక వ్యక్తి ఉన్నాడు, యేసుప్రసాద్. రానన్న, ఇతను కూడా అండి, ఇద్దరు కూడా మంగళగిరి విజయవాడ కాలేజీ నుంచి కాదండి. ఆయనేమో మేదరమెట్ల తిమోతి గారి కోఆర్డినేటర్, తిమోతి గారి కుమారుడు ఈ క్రాంతి కుమార్. మరి యేసుప్రసాద్ ఏలూరు కాలేజీ నుంచి, మత్తయ్య గారు కవ్వగుంట మత్తయ్య గారి కుమారుడు. వీళ్ళిద్దరూ కూడా నేను చెప్పే వాక్యానికి సపోర్టుగా ఉండాలని, వీడేమో ఉద్యోగం మానేసి వచ్చేసి నా దగ్గర ఉంటున్నాడు యేసుప్రసాద్. అతనేమో అక్కడే ఉండి ప్రతి షార్ట్ మెసేజ్, డైలీ మీకు వచ్చే షార్ట్ మెసేజ్లు చేసేది క్రాంతి కుమార్. అలాగే పాటలన్నిటికీ కూడా ఇంత విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చింది కూడా మరి క్రాంతి కుమారే. వీళ్లకు సపోర్టుగా ఉంటూ తమ్ముడు రాజు వీళ్ళకి కావలసిన వాటిని కూడా తను సపోర్ట్గా నిలబడినవాడు. ఇదిగో కెమెరామ్యాన్, ఇంకో కెమెరామ్యాన్ కంతేరు రాజు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజు. ఇకపోతే మరి మా కళాశాల నుంచి ఎవరికి ఏ గిఫ్ట్లు లేవు, కానీ వీళ్ళిద్దరూ కష్టపడినందుకు మొదటిగా క్రాంతి కుమార్కు ఒక మంచి డ్రెస్ తీసుకోవడం జరిగింది. క్రాంతి కుమార్కు మాత్రమే. మరి డిఎస్పి గారి చేతుల మీదుగా, జార్జి గారి చేతుల మీదుగా ఈ డ్రెస్ను అందించవలసిందిగా కోరుతున్నాను. క్రాంతి కుమార్కి ఇది బహుకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే యేసుప్రసాద్ కూడా మరి మంచి సహకారిగా ఉన్నాడు, చాలా వర్క్ చేశారు. రాత్రింబవళ్ళు చాలా కష్టపడ్డారు వీళ్ళిద్దరు కూడా. మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. అలాగే రాజును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తనకున్నటువంటి నాలెడ్జ్తో మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ముగ్గురిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.